ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు ఏప్రిల్ 21, 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన 2వ సమూయేలు 1, 2, 3 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. మొదటిగా 2వ సమూయేలు 1వ అధ్యాయం. దావీదు అమాలేకీయులను హతం చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తరువాత అతడు సిక్లగులో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకుని తల మీద బుగ్గి పోసుకొనిన ఒకడు సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చాను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని అని అడిగాను. అందుకు వాడు, ఇజ్రాయేలీల సైన్యంలో నుండి నేను తప్పించుకుని వచ్చితను అనెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా, వాడు, జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగూ తెలిసినదని దావీదు వాణ్ణి అడగగా, వాడిట్లనెను, గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటి మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచాను. అందుకు, చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడుగగా, నేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడు, నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపమని సెలవేయగా, ఇలాగు పడిన తర్వాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితిని. తరువాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్త కంకణములను తీసుకొని, నా ఏలినవాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగును చేసి, సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. తర్వాత దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వారిని అడగగా, వాడు, నేను ఇశ్రాయేలు దేశమును నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడనెను. అందుకు దావీదు భయపడక, యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యెత్తితివి? యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదు అని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి, నీవు పోయి వాని చంపమనగా అతడు వానిని కొట్టి చంపాను. యూదా వారికి అభ్యాసం చేయవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపాను. అది ఆషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఎట్లనగా, ఇశ్రాయేలు, నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి. ఆహాహా, బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి. అష్కెలోను వీధుల్లో ప్రకటన చేయకుడి. గిల్బోవ పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. తైలం చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. హతుల రక్తము ఒలికింపకుండా, బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు. ఎవరిని హతం చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరుగలవారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారు. ఇజ్రాయేలీల కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడుడి. అతడు మీకింపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసిన వాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధరంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు. నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు అయి ఉండివి. నీ నిమిత్తము నేను బహుశోకము నందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది.
అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. 2 సమూయేలు 2 అధ్యాయము. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము కర్మెలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయీలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకుని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్న వారినందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకుని వచ్చాను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. అంతటా యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్గిలాదు వారిని దావీదు తెలుసుకుని యాబేష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారం చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనం నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదను. మీ యజమానుడగు సౌలు మృతి నొందెను గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞనిచ్చాను. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకుని పోయి గిలాదు వారి మీదను, అషేరీయుల మీదను, యెజ్రెయేలు మీదను, ఎఫ్రాయిమీయుల మీదను, బెన్యామీనీయుల మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేశాను. సౌలు కుమారుడగు ఇష్బోషెతు 40 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదావారు దావీదు పక్షమునుండిరి. దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరములు 6 మాసములు. అంతలో నేరు కుమారుడగు అబ్నేరును, సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులను మహనయీములో నుండి బయలుదేరి గిబియోనునకు రాగా, సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలనుకు వచ్చిరి. వీరు కొలనుకు ఈ తట్టునను వారు కొలనుకు ఆ తట్టునను దిగి ఉండగా అబ్నేరు లేచి, మన ఎదుట యవ్వనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా, యోవాబు వారు చేయవచ్చుననెను. లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన 12 మంది బెన్యామీనీయులను దావీదు సేవకులలో 12 మందియును లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకుని వాని ప్రక్కను కత్తి పొడవగా అందరూ తటాలన పడిరి. అందువలన ఎల్కతహాన్ సూరీం అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము. తరువాత ఆ దినమున ఘోర యుద్ధం జరగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలవలేక పారిపోయిరి. సెరూయా 3 కుమారులకు యోవాబును, అబీషయును, ఆసాహేలును అచ్చట నుండిరి. ఆసాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగక అబ్నేరును తరుముచుండగా, అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు ఆసాహేలువా అని అతన్ని అడగగా, అతడు నేను ఆసాహేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తుల్లో ఒకని కలుసుకుని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, ఆసాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరగక అతని తరుమగా, అబ్నేరు, నన్ను తరుముట మాని తొలగిపొమ్ము. నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగలను అనెను. అతడు నేను తొలగననగా అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చెను గనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. ఆసాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలువబడిరి గాని యోవాబును, అబీషయును, అబ్నేరును తరుముచు గిబియోనును అరణ్య మార్గములోని గీహా ఎదుటి అమ్మా అను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకుని ఒక కొండ మీద నిలువగా, అబ్నేరు కేకవేసి, కత్తి చిరకాలము భక్షించున, అది తుదకు ద్వేషమునకు హేతువగునని నీవెరుగుదువు గదా. తమ సహోదరులను తరుమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యకయుందువు అని యోవాబుతో అనెను. అందుకు యోవాబు, దేవుని జీవము తోడు, జగడమునకు నీవు వారిని పిలువకయుండిన ఎడల
జనులందరూ తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగిపోయి ఉందిరని చెప్పి బాకా ఊదగా జనులందరూ నిలిచి ఇశ్రాయేలు వారిని తరుముటయు వారితో యుద్ధం చేయుటయు మానిరి. అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణం చేసి యోర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహనయీమునకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో ఆసాహేలు కాక 19 లేకపోయిరి. అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోను అబ్నేరు జనులలోను 360 మందిని హతం చేసిరి. జనులు ఆసాహేలును ఎత్తుకుని పోయి బెత్లెహేంలోనున్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టిరి. తర్వాత యోవాబును అతని వారును రాత్రంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి. 2 సమూయేలు 3వ అధ్యాయము. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. హెబ్రోన్లో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు, యెజ్రెయేలీయురాలగు అహీనోయము వలన పుట్టెను. కిలియాబు అను 2వ వాడు కర్మెలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయీలు వలన పుట్టెను. 3వ వాడు అబ్షాలోము గెషూరు రాజుకు తల్మై కుమార్తెయగు మైకా వలన పుట్టెను. 4వ వాడగు అదోనీయా హగ్గీతు వలన పుట్టెను. 5వ వాడగు షఫట్య అబీటలు వలన పుట్టెను. 6వ వాడగు ఇత్రెయాము దావీదునకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధం జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేసెను. అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితవని ఇష్బోషెతు అబ్నేరును అడగగా అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకుని నిన్ను దావీదు చేతికి అప్పగింపగా నీ తండ్రి అయిన సౌలు ఇంటివారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపదువా? యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక. సౌలు ఇంటివారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదను అనెను. కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయు పలుకలేకపోయాను. అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపి, ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారినందరినీ నీ తట్టు త్రిప్పెదనని వర్తమానం పంపగా దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. అయితే నీవు ఒక పని చేయవలెను. దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకుని రావలెను, లేదా నీకు దర్శనం దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతు నొద్దకు దూతలను పంపి ఫిలిష్తీయుల్లో 100 మంది ముందువలను తెచ్చి నేను పెండ్లి చేసుకున్న మీకాలును నాకు అప్పగింపమని చెప్పుడనగా ఇష్బోషెతు దూతను పంపి లాయిషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటి యొద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్ళిపోయాను. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మును ఏలవలనని మీరు ఇంతకు మునుపు కోరితిరి గదా? నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పాను. మరియు అబ్నేరు బెన్యామీనీయులతో అలాగున మాట్లాడిన తర్వాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలు వారి దృష్టికిని బెన్యామీనీయులందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేశాను. అందునిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంట పెట్టుకుని హెబ్రోన్లోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికిని విందు చేయించెను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారినందరినీ నా ఏలినవాడవగు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయనట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము
వహించి కోరిన దాని అంతటి మీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదు నొద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయాను. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోన్లో దావీదు నొద్ద లేకపోయాను. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానంగా వెళ్ళిపోయి ఉండెను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజు నొద్దకు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపిననియు అతడు సమాధానంగా వెళ్ళిపోయిననియు తెలుసుకుని యోవాబు రాజు నొద్దకు వచ్చి చిత్తగించుము, నీవు ఏం చేసేతివి? అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడు అబ్నేరును నీవెరగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకుంటకే అతడు వచ్చనని చెప్పి దావీదు నొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరాయి అను బావి దగ్గర నుండి అతన్ని తోడుకుని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియక ఉండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికీ వినపడకుండా గుమ్మము నడుమ ఏకాంతంగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడు అసాహేలు ప్రాణము తీసినందుకై అతన్ని కడుపులో పొడవుగా అతడు చచ్చెను. ఆ తర్వాత ఈ సమాచారం దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనినదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడు అబ్నేరు ప్రాణం తీయుట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మాపబడును గాక. యోవాబు ఇంటి వారిలో స్రావం గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకుని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలివాడైనను, ఆహారం లేనివాడైనను ఉండకపోడుగాక అనెను. అలాగును యోవాబును అతని సహోదరుడైన అబీషైయును అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన అసాహేలును చంపిన దానిని బట్టి అతన్ని చంపిరి. దావీదు మీ బట్టలు చింపుకుని గోనె పట్ట కట్టుకుని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపం చేయుడని యోవాబునకును అతనితో ఉన్న వారికి అందరికీ ఆజ్ఞ ఇచ్చాను. రాజును స్వయంగా పాడె వెంట నడిచాను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా, అబ్నేరు నీచుడొకడు చచ్చినట్లుగా నీవు చావతగునా? నీ చేతులకు కట్లు లేకుండగను, నీ కాళ్ళకు సంకెళ్ళు వేయబడకుండగను దోషకారి ఎదుట ఒకడు పడినట్లు నీవు పడితివే. రాజు ఇలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు నొద్దకు వచ్చి భోజనం చేయమని అతన్ని బతిమాలగా దావీదు ప్రమాణం చేసి, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారం ఏమైనాను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక అనెను. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలనైనది కాదని ఆ దినమున జనులందరికీ ఇశ్రాయేలు వారికి అందరికీ తెలియబడెను. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగ సెలవిచ్చెను, నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దల్లో ఒకడనియు మీకు తెలిసే ఉన్నది. పట్టాభిషేకం నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయును గాక. క్రొత్త నిబంధన 18వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఈమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకి న్యాయం తీరుతున్నని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చుడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను.
అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తికను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియో, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియో చెప్పాను. తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానివ్వడి. దేవుని రాజ్యం ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.